రిలాక్స్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. మీ ఫేస్ని, మీ కళ్ళని రిలాక్స్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. మీ నడుముని, మీ బ్యాక్ మొత్తాన్ని రిలాక్స్ చేయండి. పెదాల మీద ఒక చిన్న చిరునవ్వు. పుట్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. మీరు చేసే ఫస్ట్ ఎక్సర్సైజ్ స్మైల్. స్మైల్తో స్టార్ట్ చేసేద్దాం. రెండు చేతులు నమస్కార ముద్రలో. యోగా ప్రేయర్ మీరు వింటే సరిపోతుంది. మీకు ఒకవేళ తెలిస్తే నాతో పాటు చెప్పడానికి ప్రయత్నించండి, లేదా మీరు విన్నా కూడా సరిపోతుంది. ఓకే. గురుర్ బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఆ స్మైల్తో నెమ్మదిగా ఐస్ని ఓపెన్ చేయండి. మీ చేతులు అలానే నమస్కార ముద్రలో ఉండనివ్వండి. విల్ టేక్ సంకల్ప. ఇప్పుడు మనం సంకల్ప ముద్ర తీసుకోబోతున్నాం. రెండు చేతులు చెస్ట్కి ముందు పెట్టేసేయండి. ఎడమ చేయి కింద కుడి చేయి పైన. ఐస్ ఓపెన్ చేయొచ్చు. కెన్ ఓపెన్ యువర్ ఐస్. ఎడమ చేయి కింద కుడి చేయి పైన, లైక్ దిస్. ఓకే. చెస్ట్ ముందు పెట్టుకోండి రెండు చేతులు. నెమ్మదిగా మీ ఎడమ చేతిని మీ మోకాల మీద ఉంచండి, కుడి మోకాల మీద. ఎడమ చేయి మీ కుడి మోకాల మీద ఉండాలి. మీ చేతులు రెండింటిని బలంగా పట్టుకొని ఉంచండి. బలంగా ఒక కమిట్మెంట్ తీసుకుంటున్నట్టు. ఓకే. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు మనం ఎలా ఇస్తాం? ఎవరితో అయినా ఒక అగ్రిమెంట్ అయ్యేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాం? సో అలానే మీ రెండు చేతులు బలంగా పట్టుకోండి. ఇది మీతో మీరు చేసుకుంటున్న అగ్రిమెంట్ అనమాట. ఓకే. సంకల్ప. దిస్ ఈజ్ అన్ అగ్రిమెంట్ అండ్ కమిట్మెంట్. మీ ఎడమ చెయ్యి కుడి మోకాలు పైన. ఐస్ని క్లోజ్ చేసుకోవచ్చు, కళ్ళని మూసి ఉంచవచ్చు. వచ్చే 14 రోజుల పాటు అండ్ ఆ పైన మీ హెల్త్ జర్నీని, ఫిట్నెస్ జర్నీని ఎటువంటి ఆటంకం లేకుండా కంప్లీట్ చేస్తానని, మీ వల్ల వచ్చే సమస్యలు కానీ, బయట వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు కానీ, లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ వల్ల కానీ ఈ జర్నీని స్టాప్ చేయనని, సాధ్యమైనంత వరకు మీకు బాడీ ఎంతవరకు సహకరిస్తే అంతవరకు ఆ పైన ఒక్క 5% ఎక్స్ట్రా కమిట్మెంట్ పెడతానని ఒక సంకల్ప తీసుకోండి. టేక్ అ సంకల్ప. పెదాల మీద చిరునవ్వుతో, విత్ అ స్మైల్. ఇది ఒక మంచి కమిట్మెంట్ కదా. సో పెదాల మీద ఒక చిరునవ్వుతో సంకల్ప తీసుకోండి. అండ్ జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. గుడ్. చలో, సంకల్ప అయితే తీసేసుకున్నాం. లెట్స్ స్టార్ట్. సిట్ ఇన్ సుఖాసన. కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోండి, చైర్ మీద కూర్చున్న వాళ్ళు చైర్ మీద కూర్చోవచ్చు. విల్ స్టార్ట్ అవర్ వార్మప్ బ్రీతింగ్. ఓకే. బాడీకి టెంపరేచర్ పెంచడానికి ఒక బ్రీతింగ్ మనం చేయబోతున్నాం. దీన్ని కపాల్భాతి అని అంటారు. కపాల అంటే మీ నుదురు అనమాట. సో దీన్ని లోపల బ్లడ్ సర్క్యులేషన్ పెంచి మీ బాడీలో టెంపరేచర్ పెంచడానికి ఈ ప్రాణాయామం అనేది మనం చేయొచ్చు అనమాట. సుఖాసనాల్లో కూర్చున్న వాళ్ళు రెండు చేతులు మోకాల మీద పెట్టేసేయండి. చేతులతో ఎటువంటి పని లేదు. మనం కపాల్భాతిలో నోస్ నుంచి ఇన్హేల్ చేసుకుంటాం, ముక్కు నుంచి ఇన్హేల్ చేసుకుంటాం, ముక్కు నుంచే ఎక్సేల్ చేస్తాం. నేను చెప్పినప్పుడు తప్ప అన్ని ప్రాణాయామాలో నోస్ మాత్రమే వాడాలి. మౌత్ ఎప్పుడు వాడాలో నేను చెప్తాను అనమాట. ఆ ప్రాణాయామాస్లో మాత్రమే మీరు మౌత్ వాడాలి. మిగిలిన అన్ని ప్రాణాయామాల్లో నోస్ మాత్రమే వాడాలి. కపాల్భాతిలో సాధారణ శ్వాస, నార్మల్గా మీరు ఎప్పుడు ఊపిరి ఎలా తీసుకుంటారో అలానే ముక్కులోంచి ఊపిరి తీసుకోండి. ఊపిరి వదిలేటప్పుడు మీ పొట్ట లోపలికి వెళ్ళాలి. పొట్ట అనేది మీ వెన్నుపూస వైపుకు వెళ్ళాలి. ఆటోమేటిక్గా గాలి అనేది ఫోర్స్ఫుల్గా, మనకి ముక్కులో ఏదైనా దుమ్ము ఇరుక్కుంటే విదిలిస్తాం కదా అని, ఎలా అయితే గాలి ఫోర్స్ఫుల్గా వస్తుందో ఆటోమేటిక్గా మీకు ఎగ్జలేషన్ ఫోర్స్ఫుల్గా వస్తుంది అనమాట. ఓకే. టోటల్ 15 కౌంట్స్ చేస్తాం, 3 రౌండ్స్ చేస్తాం. ఫస్ట్ రౌండ్ నన్ను చూస్ చేయండి. సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ మీ అంతటా మీరు ఐస్ క్లోజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ వింటూ చేయొచ్చు. ఓకే. రెండు చేతులు మోకాళ్ళ పైన. ఫస్ట్ రౌండ్ నన్ను చూసి చేయొచ్చు.
ఒక సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. ఇన్హేల్, ఎక్సేల్. కపాల్భాతి కోసం నార్మల్ ఇన్హలేషన్, ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5. రిలాక్స్. మీ ఐస్ని క్లోజ్ చేయొచ్చు. సెకండ్ అండ్ థర్డ్ రౌండ్లో కూడా నాతో పాటు సింక్ చేయడానికి ప్రయత్నించండి, నాతో పాటు కలిసి చేయడానికి ప్రయత్నించండి. మీ దృష్టిని మీ నుదుటి మీదకి తీసుకువెళ్ళండి. యువర్ ఫోర్ హెడ్. ఒక 3 సార్లు సాధారణ శ్వాస. మీ శరీరం నార్మల్గా ఎలా బ్రీత్ చేసుకుంటుందో అలానే బ్రీత్ చేసుకొనివ్వండి. కపాల్భాతి రెండవ రౌండ్ కోసం ఐస్ని క్లోజ్ చేసి ఉంచండి, మీ కళ్ళని మూసి ఉంచండి. ఒక సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. ఎక్సేల్. కపాల్భాతి కోసం ఇన్హేల్, ఎక్సేల్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5. అండ్ రిలాక్స్. మీ దృష్టిని మీ నుదిటి మీదే ఉంచండి. నుదిటి భాగంలో ఎటువంటి సెన్సేషన్ వచ్చినా నోటీస్ చేయండి. కపాల్భాతి మూడవ రౌండ్ కోసం ఇన్హేల్, ఎక్సేల్. నార్మల్ బ్రెత్. కపాల్భాతి కోసం ఇన్హేల్, ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5. అండ్ రిలాక్స్. ఒక 5 సార్లు సాధారణ శ్వాస. మీ ఊపిరిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించొద్దు. మీ బాడీ ఎలా ఊపిరి తీసుకోవాలి అనుకుంటుందో అలానే తీసుకొనివ్వండి. అండ్ జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. నెమ్మదిగా ఐస్ని ఓపెన్ చేసేసేయండి. లెట్స్ సిట్. అదే సుఖాసనాల్లో కూర్చోండి. విల్ స్టార్ట్ ద వార్మప్ స్టార్ట్ చేసేద్దాం. 2 చేతులు మోకాళ్ళ పైన. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ నీస్. చైర్ మీద చేసేవాళ్ళు చైర్ మీద చేయొచ్చు. నెమ్మదిగా మీ బాడీని రొటేట్ చేయండి. హిప్స్ నేల మీద ఉండాలి. మీ హిప్స్ అనేవి నేల మీద ఉండాలి, పైకి లేవకూడదు. మీ అప్పర్ బాడీ మాత్రమే రొటేట్ అవ్వాలి. మీ తలతో ఈ నుదుటితో ఒక సర్కిల్ గీస్తున్నట్టు ఊహించుకోండి గాలిలో. నడుము చుట్టూ భాగంలో ఎటువంటి స్టిఫ్నెస్ ఉన్నా అది రిలీజ్ అయిపోతుంది. రిలాక్స్. రివర్స్ డైరెక్షన్లో ఇందాక మీరు కుడి నుంచి ఎడమ వైపుకి చేస్తే ఇప్పుడు ఎడమ నుంచి కుడి వైపుకి రొటేట్.
అండ్ రిలాక్స్. బాడీని నెమ్మదిగా లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి బెండ్ చేయండి. కాళ్ళు మూవ్ అవ్వకూడదు, బాడీ మాత్రమే, అప్పర్ బాడీ మాత్రమే మూవ్ అవ్వాలి. నడుము ఎడమ భాగంలో, కుడి భాగంలో మీకు ఆ స్ట్రెచ్ తెలుస్తుంది, నోటీస్ చేయండి. నెమ్మదిగా కుడి చేయి నేల మీద ఉంచండి. చైర్ మీద చేసే వాళ్ళు ఫ్రీగా వదిలేసేయచ్చు, కుడి చేతిని ఫ్రీగా వదిలేసేయచ్చు. నేల మీద చేస్తున్న వాళ్ళు మీ మో చేతిని నేల వైపుకి తీసుకురావడానికి ప్రయత్నించండి. టచ్ అయితే ఓకే, టచ్ అవ్వకపోయినా పర్వాలేదు. ఓకే, ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేయండి కంప్లీట్గా. లిఫ్ట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. చైర్ మీద చేసే వాళ్ళు ఎక్కువ బెండ్ అవ్వద్దు, డోంట్ బెండ్ టూ మచ్. మీ హిప్స్ రెండు నేల మీదే ఉండాలి. ఎస్పెషల్లీ మీ ఎడమ హిప్, లెఫ్ట్ హిప్ అనేది నేల మీద నుంచి పైకి లిఫ్ట్ అవ్వకూడదు, అది బలంగా నేల మీదే ఉండనివ్వండి. మీ చేతిని మాత్రమే స్ట్రెచ్ చేయండి. ఎడమ చేతి వేళ్ళ నుంచి ఎడమ హిప్ వరకు కంప్లీట్ బాడీలో స్ట్రెచ్ తెలుస్తుంది. ఇన్హేల్, ఎక్సేల్, స్ట్రెచ్ a little bit more. Inhale, exhale. Inhale, exhale. Relax. Left side. చేతిని స్ట్రైట్గా పెట్టేసేయండి. చెస్ట్ నా వైపు ఉండాలి. కుడి మోకాలు, కుడి హిప్ అనేది నేల మీదే ఉండాలి. మీ దృష్టిని నడుముకి కుడి భాగంలోకి తీసుకొచ్చేసేయండి. ఆ స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. జెంట్లీ కమ్ బ్యాక్. ఒక కాలు మీద ఇంకొక కాలు వేసేసేయండి. మీ కుడి కాలు స్ట్రైట్గా పెట్టేసేయండి, కుడి కాలు మీద ఎడమ కాలు వేసేసేయండి. కాలు మీద కాలు వేసుకున్నట్టు. పర్ఫెక్ట్. ఓకే, మీ కాల్ని మెల్లగా పైకి కిందకి ఆడించండి. బాడీ స్ట్రైట్గా పెట్టండి, కుదిరినంత వరకు బాడీ స్ట్రైట్గా పెట్టండి. కాలిని మాత్రమే పైకి కిందికి ఆడిస్తున్నాం. ఓకే, రెండు చేతులతో మీ పాదాన్ని, మీ మోకాల్ని బలంగా పట్టుకోండి. ఈ హిప్ జాయింట్లో మీకు సెన్సేషన్ అనేది తెలియాలి, ఎడమ హిప్లో మీకు సెన్సేషన్ అనేది తెలియాలి. కీప్ డూయింగ్. మీ ఎడమ చేత్తో ఎడమ కాల్ని బలంగా నేల మీదకి నెట్టండి, దూరంగా. చైర్ మీద చేస్తున్న వాళ్ళు కూడా కిందకి నెట్టడానికి ప్రయత్నించండి. ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు, లిటిల్ బిట్ ఈజ్ ఇనఫ్. అండ్ దగ్గరికి తీసుకురండి. బ్రింగ్ క్లోజ్ టు యువర్ బాడీ అండ్ రిలాక్స్. ఎడమ కాలు స్ట్రైట్గా, కుడి కాలి మీద ఎడమ కాలి మీద కుడి కాలు. ఓకే, మీ చేతులతో మీ పాదాన్ని, మోకాల్ని పట్టుకోండి అండ్ మూవ్ యువర్ రైట్ లెగ్. కుడి హిప్ జాయింట్లో మీకు సెన్సేషన్ తెలుస్తుంది, నోటీస్ చేయండి. ఇవన్నీ చూడడానికి చిన్న చిన్నగా ఈజీ ఎక్సర్సైజెస్ లానే ఉంటాయి, బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీని ప్రిపేర్ చేయడానికి రేపటి నుంచి మనం చేయబోయే 13-day ప్రోగ్రామ్. రేపటి నుంచి 13 days కదా, 13 days పాటు మనం చేసే ఇంటెన్స్ ఆసనాస్కి ఇది ప్రిపరేషన్ అన్నమాట. వీటిని ఇగ్నోర్ చేయొద్దు, ఖచ్చితంగా చేయవలసిందే ప్రతి ఒక్కరు. నెమ్మదిగా మీ కుడి చేత్తో కాలిని దూరంగా నెట్టండి. స్ట్రెచ్ డౌన్, పుష్ డౌన్. ఫీల్ ది స్ట్రెచ్. ఇక్కడ ఈ భాగంలో మీకు స్ట్రెచ్ తెలుస్తుంది, నడుముకి కుడి వైపున. నెమ్మదిగా దగ్గరికి తీసుకురండి. బ్రింగ్ క్లోజ్ అండ్ రిలాక్స్. రెండు పాదాలు ఒకదాన్నొకటి తాకిచ్చి పెట్టండి. యూ కెన్ సిట్ నార్మల్లీ, కూర్చో నార్మల్గా. చైర్ మీద చేసే వాళ్ళు ఇది అవాయిడ్ చేయండి, ఇది చేయాల్సిన అవసరం లేదు, కూర్చోవచ్చు. చైర్ మీద చేసే వాళ్ళు ఇది అవాయిడ్ చేయొచ్చు, మిగిలిన వాళ్ళు నన్ను ఫాలో అవ్వండి. ఓకే,
చైర్ మీద చేసేవాళ్ళు ఇందాక మనం చేసాం కదా, కాలు మీద కాలు వేసుకొని మూవ్ చేసాం కదా, అదే ఇంకొక రౌండ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ దానికి. లెట్స్ మూవ్ అవర్ లెగ్స్. కింద కూర్చోలేని వాళ్ళు జనరల్గా ఈ ఆసన అనేది అవాయిడ్ చేయొచ్చు. మీరు కావాలి చేయాలి అని అనుకుంటే ఇది బెడ్ మీద కూడా చేయొచ్చు, బెడ్ మీద కూర్చొని కూడా చేయొచ్చు. రెండు మోకాల్ని పైకి కిందికి మూవ్ చేయండి. సాధ్యమైనంత వరకు మీ హీల్స్ని, మడమలని బాడీకి దగ్గరగా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. Feel the stretch. రెండు కాళ్ళని అలానే పట్టుకోండి. బాడీని కాస్త ముందుకు పుష్ చేయండి. చైర్ మీద చేసే వాళ్ళు కూడా కొంచెం ముందుకు రావచ్చు. మీ చెస్ట్ని మీ కాళ్ళ వైపు తీసుకురావాలి, మీ తలని కాదు. ఓకే, తల పైకే ఉండాలి. మీ షోల్డర్స్, భుజాలకి మధ్య ఎవరో పట్టుకొని ముందుకు పుష్ చేస్తున్నట్టు ఊహించుకోండి. As much as possible. Inhale. Exhale. Inhale. Exhale. Little bit forward. Inhale. Exhale. Inhale. Exhale. And gently come up. మళ్ళీ రెండు కాళ్ళు మూవ్ చేయండి. చైర్ మీద చేసేవాళ్ళు కాళ్ళని మార్చుకోవచ్చు. కుడి కాలు మీద ఎడం కాలు వేసుకోండి, అదర్ డైరెక్షన్, అండ్ ముందుకు బెండ్ అవ్వండి. చైర్ మీద చేసేవాళ్ళు, మిగిలిన వాళ్ళు నన్ను ఫాలో అవ్వచ్చు. ముందుకు బెండ్ అవ్వండి. కరెక్ట్, ఎందుకంటే బోత్ సైడ్స్ చేయాలి కదా చైర్ వర్షన్ చేసేవాళ్ళు కూడా. సో యూ కెన్ ఫాలో ఇట్. ముందుకు బెండ్ అవ్వండి, మూవ్ చేయొద్దు, కాలు మూవ్ చేయొద్దు, జస్ట్ ముందుకు బెండ్ అయితే సరిపోతుంది. కరెక్ట్. ఈసారి మనం ముందుకు బెండే పైకి లేచిన తర్వాత మీ హిప్స్ అనేవి కాస్త లూజ్ అయి ఉండొచ్చు, నోటీస్ చేయండి. అండ్ రిలాక్స్. రెండు కాళ్ళు దగ్గరగా, కాళ్ళు రెండు స్ట్రైట్గా పెట్టేసేయండి. రెండు కాళ్ళు స్ట్రైట్గా పెట్టేసేయండి. మ్యాట్ మీద కూర్చుని, చైర్ మీద కూర్చున్న వాళ్ళు అలానే కూర్చోండి. మీ కాలిని ఇలా లిఫ్ట్ చేసి కుడి తోడ కింది భాగంలో మీ చేతులతో ఇలా పట్టుకోండి. ఓకే, కరెక్ట్. నెమ్మదిగా మీ పాదాన్ని పైకి కిందకి మూవ్ చేయండి. తొడ ముందు భాగంలో ఈ క్వాడ్స్లో మీకు సెన్సేషన్ అనేది తెలుస్తుంది. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. 3 డౌన్, 2 డౌన్, 1 డౌన్. రిలాక్స్. లెఫ్ట్ లెగ్, ఎడమ కాలు నెమ్మదిగా పాదాన్ని పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. 3 డౌన్, 2 డౌన్, 1 డౌన్. అండ్ రిలాక్స్. రిలాక్స్. లెట్స్ స్టాండ్ అప్. నిల్చుందాం. అందరూ నిల్చోవచ్చు, చైర్ మీద చేసే వాళ్ళు కూడా నిల్చోవచ్చు. స్టాండ్ స్ట్రైట్. రెండు పాదాలు ముందుకు తిప్పి పెట్టండి. బొటన వేలు నా వైపుకు ఉండాలి. మీ రెండు కాళ్ళ మధ్య మీ నడుము ఎంత వెడల్పుగా ఉందో అంత డిస్టెన్స్ ఉండాలి. ఓకే, స్ట్రైట్గా నిల్చోండి. స్టాండ్ స్ట్రైట్. రెండు చేతులు నడుము పైన. నెమ్మదిగా మీ నెక్ని రొటేట్ చేయండి. నెక్ మజిల్స్ నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. స్టాండింగ్ పోజెస్లో జెంట్లీ రొటేట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ సైడ్.
మన నెక్లో చాలా స్ట్రెస్ స్టోర్ అయి ఉంటుంది. ఇది రెగ్యులర్గా చేయడం వల్ల యూ విల్ ఫీల్ మోర్ రిలాక్స్డ్. రివర్స్ డైరెక్షన్లో సర్వికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లేదా ఇలా చేస్తే నెక్ పెయిన్ వస్తుంది అనుకునే వాళ్ళు ఇది అవాయిడ్ చేయొచ్చండి. డోంట్ వరీ అండ్ రిలాక్స్. చేతులు అలానే ఉండనివ్వండి. నెమ్మదిగా మీ కుడి చెవిని కుడి భుజం దగ్గరికి తీసుకురండి. మెడకి ఎడమ వైపు మీకు స్ట్రెచ్ తెలియాలి. 5 4 3 2 1. నెమ్మదిగా ఎడమ చెవి ఎడమ భుజం వైపు, మెడకి కుడి వైపులో మీకు స్ట్రెచ్ తెలియాలి. 5 4 3 2 and 1. రిలాక్స్. రెండు చేతుల్ని కిందకి రిలీజ్ చేసేసేయండి. మీ అరచేతిని పైకి లిఫ్ట్ చేయాలి, కానీ ఈ చెయ్యి అనేది బయటికి ఉండాలి. ఓకే, నేను ఇలా చూపిస్తాను. చెయ్యి ఇలా ఉంది కదా, బయటికి తీసుకువెళ్ళాలి అండ్ లోపలికి తీసుకురావాలి. అప్ డౌన్, అప్ డౌన్. పైకి వెళ్ళేటప్పుడు మీ తలకి టచ్ అవ్వకూడదు, కిందకి వచ్చేటప్పుడు మీ తొడకి టచ్ అవ్వకూడదు. కేవలం ఆ మధ్య రీజన్లో మాత్రమే మీ చెయ్యి అనేది రొటేట్ అవ్వాలి. డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. 5 డౌన్, 4 డౌన్, 3 డౌన్, 2 డౌన్, 1 డౌన్. రిలాక్స్. ఎడమ చేత్తో అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. అరచెయ్యి బయటికి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. 3 డౌన్, 2 డౌన్, 1 డౌన్. రిలాక్స్. రెండు చేతులు ఇలా ఆది ముద్రలో, బొటన వేలు చేతికి మధ్యలో ఉండాలి. మిగిలిన వేళ్ళతో ఇలా పిడికిల్ని బిగించి పెట్టండి. నెమ్మదిగా మీ చేతుల్ని ముందు నుండి వెనకకి రొటేట్ చేయండి. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు. కుదిరితే మీ ఎల్బోస్ని, మోచేతులని స్ట్రైట్గా పెట్టడానికి ప్రయత్నించండి. కష్టంగా ఉంటే మోచేతులని లైట్గా బెండ్ చేయొచ్చు. మీ కంఫర్ట్ని బట్టి ఎంత స్పీడ్గా మీరు చేసినా పర్వాలేదు. మీ దృష్టిని మీ షోల్డర్స్, భుజాల జాయింట్స్లో తీసుకురావడానికి ప్రయత్నించండి. 5 4 3 2 and 1. రిలాక్స్. వెనక నుంచి ముందుకి రొటేట్. కెన్ రొటేట్ ఫాస్టర్. కాస్త ఫాస్ట్గా కూడా చేయొచ్చు. 3 2 1 and రిలాక్స్. రిలాక్స్. షేక్ యువర్ హ్యాండ్స్. చేతుల్ని మూవ్ చేసేసేయండి. షేక్ యువర్ షోల్డర్స్. భుజాలని కూడా షేక్ చేసేసేయండి అండ్ రిలాక్స్. రెండు చేతులు భుజాలకి తాకించండి. టచ్ యువర్ ఎల్బోస్, టచ్ యువర్ షోల్డర్స్. నెమ్మదిగా రెండు చేతులు ముందుకి. ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్. మూడు చేతులు ముందుకు ఉండాలి. ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్,
back, forward, back, front, back, front, back, front, back, front, back, front, back, and relax. మళ్ళీ ఆది ముద్రలో బొటన వేలు మధ్య మిగిలిన వేలతో క్లోజ్ చేసి పెట్టండి. రెండు చేతుల్ని కంప్లీట్గా ఓపెన్ చేయండి అండ్ క్లోజ్, ఓపెన్, క్లోజ్. ఓపెన్ చేసేటప్పుడు మీ వేళ్ళన్నీ సాధ్యమైనంత దూరంగా వెళ్ళాలి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. వన్ లాస్ట్ టైం అండ్ రిలాక్స్. మళ్ళీ రెండు చేతుల్ని ఇలా దగ్గరగా తీసుకోండి. మీ చేతులు ఇదే పొజిషన్లో ఉండొచ్చు. నెమ్మదిగా మీ రిస్ట్ మణికట్టుని రొటేట్ చేయండి లోపల నుంచి బయటికి. అండ్ బయట నుంచి లోపలికి. అండ్ రిలాక్స్. రెండు కాళ్ళు దగ్గరగా ఉంచండి. కీప్ ఇట్ క్లోజర్. రెండు చేతులు వెనక్కి, స్ట్రెచ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ముందుకి, కమ్ ఫార్వర్డ్. మళ్ళీ వెనక్కి అండ్ ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్. కాస్త ఫాస్ట్గా, బ్యాక్, forward, back, 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 forward. 3, forward, 2, forward, 1, ఫార్వర్డ్ అండ్ రిలాక్స్. రెండు కాళ్ళు దూరంగా ఒక 2.5 అడుగులు డిస్టెన్స్ పెట్టండి కాళ్ళ రెండింటి మధ్య. రెండు చేతులు నడుము పైన. బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్. వెనక్కి, ముందుకి, వెనక్కి, ముందుకి, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్. వన్ లాస్ట్ టైం, బ్యాక్, ఫార్వర్డ్ అండ్ రిలాక్స్. రెండు చేతుల్ని పక్కకి స్ట్రెచ్ చేసి పెట్టేసేయండి కంప్లీట్గా. రెండు కాళ్ళ మధ్య మీ నడుము ఎంత వెడల్పుగా ఉందో అంత డిస్టెన్స్ ఉండాలి. మీ రెండు బొటన వేళ్ళు ముందుకు ఉండాలి. ఓకే, కాళ్ళు స్ట్రైట్గా ముందుకు ఉండాలి. జెంట్లీ ట్విస్ట్. వెనక్కి తిరిగి చూడడానికి ప్రయత్నించండి. మీ కాళ్ళు బలంగా నేల మీద ఉండాలి, కాళ్ళు రొటేట్ అవ్వకూడదు. కేవలం మీ బాడీ మాత్రమే, అప్పర్ బాడీ మాత్రమే రొటేట్ అవ్వాలి. And relax, relax. మీ రెండు బొటన వేళ్ళ మీద నెమ్మదిగా బాడీని పైకి లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించండి. లిఫ్ట్ అప్ అండ్ డౌన్. ఎవరైనా కావాలి అనుకుంటే పక్కన వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు. అప్, డౌన్. చైర్ ఉంటే చైర్ సపోర్ట్ తీసుకోవచ్చు. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, down, up, down.
5 down, 4 down, 3 down, 2 down, 1 down and relax. మీ కుడి కాలుని కాస్త ముందు పెట్టండి. లిఫ్ట్ లిటిల్ బిట్ అప్. మీరు పక్కన చైర్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదా వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు. నెమ్మదిగా మీ బొటన వేలుతో గాల్లో ఒక సర్కిల్ గీస్తున్నట్టు రొటేట్ చేయండి మీ కాలుని. మీ బొటన వేలుతో మీరు ఒక సర్కిల్ గీస్తున్నట్టు ఊహించుకోండి. ఎంత పెద్ద సర్కిల్ కుదిరితే అంత పెద్ద సర్కిల్ అనమాట. ఓకే, ఎంత బిగ్ సర్కిల్ అయితే అంత మంచిది. గాల్లో గీస్తున్నట్టు ఊహించుకోండి. రివర్స్ డైరెక్షన్లో అండ్ రిలాక్స్. కుడి కాలు నేల మీద, ఎడమ కాలు ఒక్క అడుగు మీ ముందు పైన. నెమ్మదిగా బొటన వేలుతో సర్కిల్స్ గీయండి. ఈ కాలి వెనక భాగంలో మీకు సెన్సేషన్ తెలుస్తుంది. ఎస్పెషల్లీ మోకాలికి కింద ఈ వెనక కాఫ్ మజిల్ ఉంటుంది కదా, అక్కడ సెన్సేషన్ తెలుస్తుంది. నోటీస్ చేయండి. రివర్స్ డైరెక్షన్లో అండ్ రిలాక్స్. గుడ్. ఇప్పటి వరకు బాగానే ఉంది కదా. ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్ నో, బట్ స్టిల్ మీ బాడీ అంతా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, రెండు చేతులు ఇలా ముందు పెట్టుకోండి. బాక్సింగ్ చేసే వాళ్ళని చూసే ఉంటారు కదా, రెండు చేతులు ఇలా ముందుకు ఉండాలి. 1 2 3 4 5 6. ఈజీగా ఉంది కదా. కొంచెం టఫ్ యాడ్ చేద్దాం. స్టాండ్ దేర్. నెమ్మదిగా ఇలా కిక్ చేసేటప్పుడు మీ కాలిని మీ హిప్స్కి టచ్ చేయాలా ట్రై చేయండి. ఓకే, లైక్ దిస్. 1 2 3 4. కుడి చేయి అయితే ఎడమ కాలు, ఎడమ చేయి అయితే కుడి కాలు. రివర్స్ డైరెక్షన్లో కుడి చేతికి ఎడమ కాలు, ఎడమ చేతికి కుడి కాలు. కరెక్ట్. కాస్త ఫాస్ట్గా, ఇంకాస్త ఫాస్ట్గా. ఫాస్ట్ ఫాస్ట్. వెరీ గుడ్. కమ్ ఆన్. అండ్ స్టాప్. యూ కెన్ స్టాప్. రెండు చేతులు పైకి, అప్. కాలు కాస్త దూరంగా, అండ్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్ and relax. You can catch your breath. మ్యాట్ మీద చేయగలిగిన వాళ్ళు మ్యాట్ మీదకి వచ్చేసేయండి. ఎవరికైనా మోకాల నొప్పి ఉంది అనుకుంటే మీరు చైర్ మీద చేయొచ్చు. రెండు చేతులు భుజాలకి కింద. నెమ్మదిగా మీ బాడీని కిందకి తీసుకురండి. మీ పొట్టని, మీ చెస్ట్ని కిందకి తీసుకురండి. తల పైకి వెళ్ళాలి. అండ్ నిదానంగా మీ పొట్ట, మీ చెస్ట్ పైకి, మీ తల కిందకి. క్యాట్ కౌ, క్యాట్ కౌ. డౌన్ అప్, డౌన్ అప్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. మీ వెన్నుపూసలో వచ్చే ప్రతి సెన్సేషన్ని నోటీస్ చేయండి. కంప్లీట్గా వెన్నుపూసలో ఒక రిలాక్సేషన్ వస్తుంది. డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్ అండ్ రిలాక్స్. నెమ్మదిగా మ్యాట్ మీదకి వచ్చేసేయండి.
కిందకు వచ్చేసేయండి. చైర్ మీద చేసే వాళ్ళు కూడా కింద పడుకోవచ్చు, లేదా బెడ్ మీద పడుకొని కూడా చేయొచ్చు. లాస్ట్ 10 minutes మీరు బెడ్ మీద పడుకొని కూడా చేయొచ్చు. ఓకే, లెట్స్ లై డౌన్. ఎడమ కాలిని స్ట్రైట్గా ఉంచేసేయండి. కుడి మోకాల్ని బెండ్ చేయండి. మీ కుడి తొడని మీ పొట్టకి బలంగా అణిచిపెట్టండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా మీ తలని లిఫ్ట్ చేసి కుడి మోకాలు వైపుగా తీసుకురండి. సాధ్యమైతే టచ్ చేయండి, లేకపోతే పర్వాలేదు. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. రిలాక్స్ యువర్ రైట్ లెగ్. ఎడమ కాలుని బెండ్ చేయండి. కుడి కాలు స్ట్రైట్గా ఉండాలి. ఎడమ తొడని మీ పొట్టకి బలంగా ఆనించి పెట్టండి. కీప్ బ్రీతింగ్. ఊపిరిని తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్. పొట్టలో ఉండే గాలి మొత్తాన్ని బయటికి రిలీజ్ చేసేసేయండి. అర్ధ పవన్ ముక్తాసన. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా మీ తలని లిఫ్ట్ చేసి ఎడమ మోకాలికి టచ్ చేయడానికి ప్రయత్నించండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. 5, 4, 3, 2 and 1. రిలాక్స్ యువర్ నెక్. రెండు కాళ్ళు స్ట్రైట్గా నేల మీద పెట్టేసేయండి కంప్లీట్గా. రెండు చేతులు బాడీకి పక్కన, అరచేతులు ఆకాశం వైపు. మీ దృష్టిని మీ గుండె చప్పుడు మీదకు తీసుకువెళ్ళండి. యువర్ హార్ట్ బీట్. టేక్ అ డీప్ ఇన్హలేషన్ and exhale. Relax your body. మీ భుజాలు, తల, నడుము, మోకాళ్ళు, పాదాలు కంప్లీట్గా నేల మీదకి డ్రాప్ చేసేసేయండి. బాడీలో ఎటువంటి స్ట్రెస్ ఉన్నా ప్రతి ఎక్సలేషన్కి ఆ స్ట్రెస్ని రిలీజ్ చేసేసేయండి. ఇన్హేల్, ఎక్సేల్. మీ శరీరం బరువు ఎంతైనా కానీ 40 kgs, 50 kgs, 70 kgs, 90 kgs, 100 kgs, మీ శరీరం బరువు ఎంతైనా కానీ ఆ బరువు మొత్తాన్ని నేల మీదకి వదిలేసేయండి. ఈ క్షణం మీరు ఎటువంటి బరువు మోయనవసరం లేదు. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. కంటిన్యూ. శవాసనాన్ని కంటిన్యూ చేయండి కాసేపు.
బాడీలో ఎటువంటి సెన్సేషన్ ఉన్నా, ఎటువంటి డిస్కంఫర్ట్ ఉన్నా, పెయిన్ ఉన్నా కాసేపు మీ దృష్టిని ఆ భాగంలో ఉంచండి. ఒక డీప్ ఇన్హలేషన్, దీర్ఘ శ్వాస తీసుకోండి. ఎక్సేల్ చేస్తూ మీ దృష్టిని ఆ భాగం నుంచి బయటికి తీసేసేయండి. నెమ్మదిగా మీ దృష్టిని మీ పొట్ట మీదకి తీసుకువెళ్ళండి. యువర్ స్టమక్ మజిల్. మన ఊపిరితో పొట్టలో జరిగే సెన్సేషన్ని నోటీస్ చేయండి. మన పొట్ట పైకి లేవడం, కిందకి వాలడాన్ని నోటీస్ చేయండి. ప్రతి ఇన్హలేషన్తో మన పొట్ట ఎక్స్పాండ్ అవ్వడం, ప్రతి ఎక్సలేషన్తో మన పొట్ట కాంట్రాక్ట్ అవ్వడాన్ని నోటీస్ చేయండి. మీ శరీరం ఎలా ఊపిరి తీసుకోవాలి అని అనుకుంటుందో అలా తీసుకొనివ్వండి. మీ ఊపిరిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించొద్దు. లెట్ ఇట్ బ్రీత్ ఫ్రీలీ. నిదానంగా మీ శరీరం ఒక రిలాక్స్డ్ స్టేట్లోకి వెళ్తుంది. తల దగ్గర నుండి పాదాల వరకు పార్ట్ బై పార్ట్, ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది. నోటీస్ చేయండి. మీ ఊపిరి వేగం కాస్త తగ్గుతుంది. సాధారణంగా మనం తీసుకునే వేగంతో కంపేర్ చేస్తే ఈ క్షణం మీ ఊపిరి వేగం చాలా నెమ్మదిగా ఉంటుంది. స్లో ఇన్హలేషన్, స్లో ఎక్సలేషన్. మీ ఫేస్ మజిల్స్లో, కళ్ళ భాగంలో, నుదిటిలో, చెంపలలో ఎటువంటి స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ని కాస్త రిలీజ్ చేసేసేయండి. రిలాక్స్ యువర్ ఫేస్ స్లోలీ అండ్ జెంట్లీ. పెదాల మీద ఒక చిన్న చిరునవ్వు ఉంచడానికి ప్రయత్నించండి. Put a gentle smile on your face. ఆ చిరునవ్వు నెమ్మదిగా మీ కళ్ళ మీదకు వెళ్ళాలి. మీ ఐస్ కూడా రిలాక్స్ అవ్వాలి. మన స్మైల్కి ఎంతో పవర్ ఉంది.
మన బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేసే పవర్ మన స్మైల్కి ఉంది. రిలాక్స్ యువర్ ఎంటైర్ ఫేస్. అసతో మా సద్గమయ అసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. పెదాల మీద చిరునవ్వుతో నెమ్మదిగా మీ కుడి వైపుకు తిరగండి. జెంట్లీ టర్న్ టు యువర్ రైట్ సైడ్. మీ ఎడమ చేయి సహాయంతో లేచి సుఖాసనాలో కూర్చోండి. కింద కూర్చోలేని వాళ్ళు మీ ఐస్ని ఓపెన్ చేసి బెడ్ మీద లేదా చైర్ మీద కూర్చోవచ్చు. మిగిలిన వాళ్ళు మీ ఐస్ని క్లోజ్ చేసి ఉంచండి. యూ కెన్ కీప్ యువర్ ఐస్ క్లోజ్డ్. బాడీని స్ట్రైట్గా పెట్టండి. నడుము కింది నుంచి తలపై భాగం వరకు ఒక్కటే లైన్లో ఉండేటట్టు బాడీని స్ట్రైట్గా ఉంచండి. ఇప్పుడు మనం ఒక బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. నన్ను మీరు చూడవలసిన అవసరం లేదు. మీ కళ్ళని మూసే ఉంచండి. నా ఇన్స్ట్రక్షన్స్ వింటూ మీరు ఊపిరిని తీసుకుంటే సరిపోతుంది. ఓకే, నేను టోటల్ 4 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్ అండ్ హోల్డ్. ఇన్హేల్ అని చెప్పినప్పుడు ఊపిరి తీసుకోండి. హోల్డ్ అని చెప్పినప్పుడు ఊపిరి బిగబెట్టండి. ఎక్సేల్ అని చెప్పినప్పుడు ఊపిరి వదలండి. హోల్డ్ అని చెప్పినప్పుడు ఊపిరి బిగబెట్టండి. ఇది నేను కౌంట్స్లో చెప్తాను. నేను ఎంతసేపు కౌంటింగ్ చేస్తానో అంతసేపు మీరు ఊపిరి తీసుకుంటూనే ఉండాలి, ఊపిరిని బిగబెట్టి ఉంచాలి, ఊపిరి వదులుతూనే ఉండాలి అండ్ ఊపిరిని బిగబెట్టి ఉంచాలి. ఓకే, సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నించండి. ఒక సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్ యువర్ షోల్డర్. భుజాలని రిలాక్స్ చేసేసేయండి. కౌంట్స్తో పాటుగా మనం ఇప్పుడు బ్రీతింగ్ చేద్దాం. ఇన్హేల్ 3, 2, 1. హోల్డ్ 3, 2, 1. Exhale 3, 2, 1. Hold 3, 2, 1. Inhale 3, 2, 1. Hold 3, 2, 1. Exhale 3, 2, 1. Hold 3, 2, 1. Inhale 3, 2, 1. Hold 3, 2, 1. Exhale 3, 2, 1. Hold 3, 2, 1. ఊపిరి తీసుకోండి. 3, 2, 1. ఊపిరిని బిగబెట్టండి. 3, 2, 1. ఊపిరిని వదలండి. 3, 2, 1. ఊపిరిని బిగబెట్టండి. 3, 2, 1. ఊపిరి తీసుకోండి. 3, 2, 1. ఊపిరిని బిగబెట్టండి. 3, 2, 1. ఊపిరిని వదలండి. 3, 2, 1. ఊపిరిని బిగబెట్టండి. 3, 2, 1. అండ్ రిలాక్స్. సాధారణ శ్వాస. మీ బాడీ ఎలా ఊపిరి తీసుకోవాలి అనుకుంటుందో అలానే తీసుకొనివ్వండి. లెట్ ఇట్ బ్రీత్ నార్మల్లీ.
రెండు చేతులు నమస్కార ముద్రలో ఒకదాన్నొకటి తాకిచ్చి పెట్టండి. నెమ్మదిగా మీ అరచేతులని రబ్ చేయండి. జెంట్లీ రబ్ యువర్ పామ్స్. అరచేతుల మధ్య కాస్త వేడి పుట్టేంత వరకు ఆ వెచ్చదనాన్ని మీ కళ్ళకి తాకించండి. నెమ్మదిగా మీ కళ్ళు తెరిచి మీ అరచేతుల్ని చూడండి. జెంట్లీ లుక్ ఎట్ యువర్ పామ్ అండ్ లుక్ ఎట్ మీ. నన్ను చూడొచ్చు. హౌ యూ ఫీలింగ్? ఈరోజు కొంచెం తక్కువ సేపే చేసాం ఆసనాస్, బట్ బాడీ అనేది కాస్త రిలాక్స్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, మీరు మంచి రిలాక్స్డ్ స్టేట్లో ఉన్నారని అనుకుంటున్నాను. కాస్త లైట్గా ఈరోజు బాడీ పెయిన్స్ వచ్చినా కూడా డోంట్ వరీ. ఓకే, ఇది కామన్. ఎవరికైనా ఫస్ట్ డే ఏదైనా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు లైట్గా పెయిన్స్ వస్తాయన్నమాట. సో వాటిని జస్ట్ 2-3 డేస్ మీరు భరిస్తే సరిపోతుంది. తర్వాత ఆ పెయిన్స్ వాటంతట అవే పోతాయి. ఓకే, సో రేపు సెషన్లో కూడా కలుద్దాం. మిస్ అవ్వకండి. ఇదే రిలాక్స్డ్ స్టేట్ని ఈ రోజంతా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. రేపు ఎర్లీ మార్నింగ్ ఒకవేళ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు రాత్రి కాస్త ఎర్లీగా డిన్నర్ చేయడానికి ప్రయత్నించండి. 8 o'clock లోపల డిన్నర్ చేయడానికి ప్రయత్నించండి. నిద్ర బాగా పడుతుంది అండ్ రేపు సెషన్ మీరు బాగా చేయగలుగుతారనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ ఇంకా ఎవరైనా ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి మన సెషన్ని రిఫర్ చేయండి. ఎలా రిఫర్ చేయాలో మీకు వాట్సాప్లో వస్తుంది, అది మీరు ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో మీ రిఫరల్స్ వల్లే కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు. సో మీ సపోర్ట్ కావాలి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఇంకెవరైనా ఉంటే వాళ్ళని రిఫర్ చేయండి అండ్ రేపు సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్ టుడే. We will see you tomorrow. I wish you a healthy and happy life through yoga. Enjoy your day.